ఓం గం గణపతి నమః. సంపూర్ణ కార్తీక పురాణం 5వ అధ్యాయం 5వ రోజు పారాయణం. వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలోని స్నాన దాన పూజానంతరం శివాలయమునందు గాని విష్ణాలయమునందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయవలెను. అట్లు చేసిన వారికి సర్వపాపములు నివృత్తి అగును. ఈ కార్తీక మాసంలో కరవేర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. గడకందరి శ్లోకంలో ఒక్క పాదమైనను కంటత మనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందెదరు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద శాలిగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములు సత్కరించి నమస్కరించవలెను. వీలుని బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలెను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మం పోయి నిజరూపము కలుగును అని వశిష్ఠుల వారు చెప్పారు. అది విన్న జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎలా కలిగెను, దానికి గల కారణమేమి అని ప్రశ్నింపగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పినారు. కిరాత మూషికములు మోక్షమునందుట. రాజా, కావేరీ తీరమందు ఒక చిన్న గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు గలడు. అతనికి ఒక పుత్రుడు గలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతిగారాభముగా పెరుగుట వలన నీచ సవహాసములు చేసి దురాచారపరుడై వెలుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్తున్నారు, నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కావున నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేసిన యెడల నీవు చేసిన పాపములు తొలగుటియే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. నీవు అట్లు చేయమని బోధించారు. అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురిగిపోటుకు మాత్రమే కానీ వేరు కాదు. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా, దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి, వాటిని ఇంటిలోనే పెట్టడం మంచిది కదా అని వ్యతిరేకముగా పెడసరముగా సమాధానమిచ్చాను. కుమారుని సమాధానం విన్న తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు. కావున నీవు అడవిలో రావి చెట్టు తోరయందు ఎలుగు రూపంలో ఉండు అని కుమారుని శపించాను. ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి క్షమింపమని ప్రార్థించాను. అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యములను చులకన చేసి వాటి ప్రభావము గ్రహింపలేకపోయేది. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది. నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు ఏ విధంగా కలుగును అని తరుణోపాయమును వివరింప ప్రార్థించాను. అంతట తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికమై పడి ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందుదువు అని కుమారునికి చెప్పాను. వెంటనే శివశర్మ ఎలుగు రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు పరములు తెలుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపమునందుండుట చేత స్నానార్థమే నదికి వెళ్ళేవారు. అక్కడున్న ఆ పెద్ద వటవృక్షం నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామిని చర్చించుకొని నదికి వెళ్ళేవారు. ఇట్లా కొంతకాలం అయిన తర్వాత కార్తీక మాసంలో ఒకరోజు మహర్షికు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నది స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరిన వారు బడలకి చేత మూషికమున్న ఆ వటవృక్షం కిందకి వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుతున్నారు. ఈలోగా చెట్టు త్వరలో నివసించున్న మూషికము వీరి దగ్గర ఉన్న పూజాద్రవ్యంలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటికి వచ్చి చెట్టు మొదట నక్కి ఉండదు. అంతలోనే ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందరు, వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి గడక వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనసు మారిపోయింది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు
మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతున్నది అని చెప్పాడు. అంత విశ్వామిత్రుల వారు పోయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చింది. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవిచ్చట కూర్చుండి సావధానుడివే వినుము అని చెప్పి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా విని తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయాను. అటులనే ఆహారమునికి ఈ చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతా వినిచుండేది ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది, మునివర్య ధన్యోస్మి, తమ దైవాల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనై తన వృత్తాంతమును చెప్పి వెడలిపోయింది. కనుక ఓ జనక మహారాజా, ఇహంలో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించబడింది. పంచమాధ్యాయము 5వ రోజు పారాయణం సమాప్తం. ఈ రోజు నిషిద్ధములు: పులుపుతో కూడినవి తినరాదు, దానములు, స్వయం పాకం, విసనకర్ర, పూజించాల్సిన దైవం ఆదిశేషుడు, జపించాల్సిన మంత్రం, ప్రాణాయామం చేయాలి, ఫలితం కీర్తి లభిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.